హలో బిజీ పీపుల్. వెల్లుల్లి కారం వేసుకొని ఇలా మంచిగా కాకరకాయ ఫ్రై ట్రై చేయండి. ఎవరు తిన్నా ఫిదా అయిపోవాల్సిందే మీ కర్రీకి. ఇంకా టేస్ట్ అంత బాగుండిద్ది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం యూట్యూబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అయితే మన పేజ్ని ఫాలో అయిపోండి. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. దానికోసం కాకరకాయలు తీసుకొని చెక్కు తీసేసి మంచిగా కడిగి ఇలా పొడవుగా కట్ చేసుకోండి. మీకు కావాలంటే రౌండ్‌గైనా కట్ చేసుకోవచ్చు. కానీ సింపుల్ ట్రిక్ అండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నారంటే ఫాస్ట్‌గా ఫ్రై అయిపోయి కర్రీ అనేది తొందరగా అయిపోతది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. మంచిగా కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని పోపు గింజలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 80% ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఇది ఫ్రై అయ్యేలోపు మనం కారం కూడా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పొట్టు ఉలవని ఒక 6-7 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి కారం ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ కర్రీకి ఈ కారమే అండి మెయిన్ ఇంగ్రీడియంట్. టేస్ట్ సూపర్ ఉండిద్ది. ఇంకా అలాగా మనము కాకరకాయ ముక్కలు కూడా చూడండి మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టిన కారము, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర డైరెక్ట్గా కొబ్బరి కనుక ఉంటే కారం ప్రిపేర్ చేసేటప్పుడే మిక్సీ జార్లోకి వేసి ప్రిపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ ముందుగా తురిమేసి పక్కకు పెట్టుకున్నాను కాబట్టి తర్వాత యాడ్ చేశాను. ఇలా మొత్తం కారము, కొబ్బరి పొడి మొత్తం మనకి ముక్కలకి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఫ్రై చేసుకోండి. రెసిపీ రెడీ అయిపోయిద్ది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నంలోకి డైరెక్ట్గా తిన్నా, లేదంటే సైడ్ డిష్గా దేంట్లోకి పప్పన్నంలోకైనా, సాంబార్లోకైనా, రసమన్నంలోకైనా సైడ్ డిష్గా తీసుకొని తిన్నా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉండిద్ది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. అంత టేస్ట్ బాగుండిద్ది. ఇంకా అలా పప్పు వేసుకొని వేడి వేడి అన్నంలోకి కొంచెం కాకరకాయ ముక్కలు వేసుకొని ఇంకా అలా పప్పన్నం కలుపుకొని కొన్ని కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.